హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ, తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో సో ఈరోజు వచ్చే వ్లాగ్ ఏంటంటే చాలా స్పెషల్ అనమాట అండి. ఎందుకంటే ఇది మాకు స్పెషల్, ఎందుకంటే పంటి ప్రయాణం అండి. చాలా బాగుంటుందండి. ఊరొచ్చి కోటిపల్లి అండి. కోటిపల్లి అవతలకైతే మేమైతే చిన్న ఆకేషన్ ఉంటే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. సో అక్కడైతే వీడియో తీసానండి. ఇవి మీలో ఎంతమంది కోటిపల్లి వెళ్ళారో నాకైతే మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అంటే కామెంట్ చేయండి. సో మేమైతే పంటి ప్రయాణం చేసి అవతల వైపుకి అయితే వెళ్తున్నామండి. ఊరైతే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి అయితే ఈ వీడియో అయితే తీయటం అయితే జరిగిందండి. సో ఇక్కడైతే చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయన్నమాట అండి. మీకు ఒకటైతే నేను ఎగ్జాంపుల్కి చెప్తాను. అమ్మోరు మూవీ ఉంది కదా అండి, ఆ మూవీ షూటింగ్ అయితే ఇక్కడే జరిగిందండి. ఒక చెట్టు ఉంటుంది అనమాట, పెద్ద చెట్టే, మీకు చూపిస్తాను. జర్నీ చేస్తూ అంటే బైక్ మీద వీడియో తీస్తూ, అందుకని మీకైతే చెప్పలేకపోతున్నాను. ఆ టైంకి అయితే కంపల్సరీ చూపిస్తాను. ఇది అయితే ఏటుగట్టు కింద అనమాట అండి. ఇవి మొత్తం ఈ ప్లేస్ అంతా ఇక్కడ చిన్న గుడి ఒకటి ఉంది. సో చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లతో అయితే నిండి ఉందండి. చాలా బాగుంటుందండి. ఇంకో మీకు అమ్మోరు మూవీ అని చెప్పాను కదా అండి, ఇదేనండి ఆ చెట్టు. ఈ టెంపుల్ దగ్గర అయితే షూటింగ్ అయితే మనకైతే జరిగిందండి. సో ఇదేనండి టెంపుల్. చెట్టు కూడా ఇదే. మేము ఆగి తీద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు చాలా ఎండ ఎక్కువ ఉందండి. బాబు చేతిలో ఉండటం వల్ల నాకు వీడియో తీయటం, జర్నీ చేస్తూనే అయితే నేనైతే వీడియో తీయటం అయితే జరిగిందండి. సో ఇదేనైతే తీయటం అయితే జరిగిందండి. అవతల సైడ్ గోదావరి ఉంటుందండి. మధ్యలో అయితే ఎటుగట్టు ఉంటుందండి. మళ్ళీ ఒక సైడ్ ఏమో ఇల్లులన్నీ ఉంటాయన్నమాట. సో మీకు మ్యాటర్ అన్నాను కదా. సో అదేంటంటే ఇదేనమాట అండి. మనకైతే మొన్న గోదావరికి అయితే మనకి ఏటుకొట్టు తెగిపోవడం అన్నది జరిగింది. ఊర్లోకి వాటర్ అయితే వచ్చేస్తుంది అని అప్పట్లో కంగారు పడ్డారండి. సో అప్పుడు ఏటుగట్టు అయితే వేశారండి. ఇక్కడ ఇసుకతో అయితే వేశారనమాట. ఇసుక బస్తాలు ఉంటాయి కదండి, చూపిస్తాను మీకు. చూసారా ఇక్కడ ఇలా అయితే ఏటుగట్టు వేసానండి. ఎందుకంటే ఊర్లోకి గోదావరి వచ్చేస్తుందని భయంతో అయితే ఇక్కడైతే ఇలా వేయటం అయితే జరిగిందనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో నేనైతే పైనుండి అయితే వీడియో అయితే తీసానండి. ఇలాగా ఇంకో సైడ్ కూడా వేశారనమాట, చూపిస్తాను ఆ వీడియో కూడా. ఈ సైడ్ అయితే చూసారా, అవతల ఒకటి ఉంది, ఇంకో రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ రెండు ఏదో స్తంభాల టైప్లో వేసారనమాట. ఇలా అయితే వేసారండి. ఎందుకంటే మనకి గోదావరి వచ్చేస్తుంది కదా, అది రాకుండా అయితే ఇసుక బస్తాలు ఉంటాయి కదండి, వాటితో అయితే వేయటం అయితే జరిగింది. సో ఇదిగో ఇటు సైడ్ ఒకటి అయితే ఉందండి, చూడండి. నేనైతే ఏదో అంటే వేసవి కాలంలో అయితే మేము వెళ్ళాం. చాలా వేడి ఎక్కువగా ఉంది రోడ్డు పైన. సో అందుకని మేము ఏదో తీయగలిగినంత తీసాను. కొన్ని షార్ట్ వీడియోస్ అయితే చేసుకున్నాను. ఒకటి లాంగ్ వీడియో చేద్దాం సర్లే అని తీసాను అనమాట. మీకు ఎంతమందికి గోదావరి అంటే ఇష్టం? గోదావరిలో స్నానాలు చేయటం, అంటే పడవ ప్రయాణం, పంటి ప్రయాణం ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. సో మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే చిన్న వంతెనలా ఉంది. ఇది అయితే ఇటు సైడ్ అయితే మనం ద్రాక్షారం వెళ్ళే రూట్ కూడా తగులుతుందండి. ఇప్పుడైతే నేను ఇంకా పంట ఎక్కడానికి అయితే మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అయితే వీడియో అయితే తీసామన్నమాట. అంటే చాలా జనాలు ఉంటారనమాట. వేసవికాలం ఒకటి కదా, అందుకని చాలా తక్కువ ఉన్నారు. ఇది ఇటు సైడు అటు సైడ్ అయితే ఫ్రూట్స్ అది నమ్ముతారండి. మనం టికెట్ తీసుకోవాలండి. అక్కడ చిన్న షెడ్లా ఉంది చూసారా, ఆ షెడ్ దగ్గర అయితే మనం టికెట్ తీసుకోవాలండి పంటికి. సో మనం ఏ వెహికల్ అయితే ఆ వెహికల్కి సంబంధించింది అయితే వాళ్ళైతే ఒక టికెట్ అన్నది అయితే మనకి ఇస్తారనమాట. అది పట్టుకెళ్ళి పంట ఎక్కేటప్పుడు అయితే మనం చూపించాలి, అప్పుడే మనల్ని పంట ఎక్కిస్తారనమాట. నాకు మాత్రం ఇక్కడ చాలా భయం వేస్తుంది నిజంగా. ఎందుకంటే ఇసుకలో కదా బండ్లు వెళ్ళవన్నమాట, స్కిడ్ అవుతూ ఉంటాయి. సో కొద్ది టైం అయితే మీకు వెళ్ళేటప్పటికి పంటి స్టార్ట్ అయిపోయిందండి. సో అందుకని మళ్ళీ నెక్స్ట్ పంట కోసం అయితే వెయిట్ చేసాము. అప్పట్లో అయితే ఉన్న టైంలోనే కొద్దిగా అయితే నేను వీడియో అయితే తీయటం జరిగింది. అది రిటర్న్ వస్తుంది కదా, అప్పటి వరకు ఖాళీయే కదా అని సరదాగా అయితే వీడియో అయితే తీసామండి. ఇక్కడ చూసారా, ఇదైతే లంగర్ అంటారండి. అది మనం పంట ఆపేటప్పుడు అయితే వాళ్ళు తెచ్చి పాతుతారనమాట. చాలా బలంగా అయితే పాతుతారు. సో పడవ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు అయితే అది మనకైతే వాళ్ళు తీసేసుకుని మళ్ళీ పంటలో అయితే వేసేసుకుంటారు అనుకుంటానండి. ఏదో తెలిసినంత అయితే నేను చెప్తున్నాను.
నాకు అంత పెద్దగా తెలీదు. సో, నాకు తెలిసిన కొద్ది మ్యాటర్‌లో మీకైతే కొద్ది మ్యాటర్ అయితే నేను చెప్తున్నాను. చిన్న చిన్న పడవలు కూడా వెళ్తున్నాయి చూసారా? అవతల సైడ్ నుంచి అయితే వెళ్తున్నాయి. అది నా చిన్నప్పుడు ఒకసారైతే నేను ఎక్కాను. 10th అయిపోయాక అనుకుంటా. సో, ఏదో మ్యారేజ్ ఉందని వెళ్ళాం. మాకు అవతల సైడు రిలేషన్స్ ఉన్నారన్నాను కదా! సో, అప్పుడైతే ఎక్కి వెళ్ళామన్నమాట. సరదాగా ప్రయాణం చేసామండి. సో, ఇలా అయితే జరిగిందండి. నా పంటి ప్రయాణం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తది. నిజంగా పంటి ప్రయాణం చేస్తే బావుంటదండి. కానీ కొద్ది భయం కూడా ఏస్తది. కానీ బావుంటది. ఇది దాటిన తర్వాత అయితే మొత్తం చల్లగా అయితే ఉంటది. కానీ జాగ్రత్తగా ఎక్కించాలన్నమాట అండి పంట ఎక్కేటప్పుడు. సో, ఈయన డ్రైవింగ్ చేస్తారండి. అంటే ఇందులో ఉంటారండి ఇంకా మెంబర్స్. ఈయన ఒక స్టీరింగ్ టైప్ ఉంటదండి రాడ్. దాంతో అంటే బ్రేక్స్ వేయడమో ఏంటో మరి చేస్తారండి. మోటార్ మీద వెళ్తది కదా! సో, మీకు అది కనపడుతుంది కదా అక్కడ బ్రేక్ అనుకుంటా అది. ఆయన చేతిలో అయితే ఒకటి పెట్టుకుంటే చూసారా? అంగో పెట్టుకున్నారు కదా! అదేనండి. సో, మేమైతే ప్రయాణిస్తూ ఉన్నామన్నమాట. ట్రావెలింగ్ చేస్తున్నాం అనమాట గోదావరిలో. సాంగ్స్ వింటూ చాలా బావుంటదండి నిజంగా పంటి ప్రయాణం. ఎందుకంటే ఆ పంటి వెళ్తుండగా మంచి మంచి సాంగ్స్, అది ఓల్డ్ సాంగ్స్ పెడతారనమాట వాళ్ళు. మంచి ఫీల్ ఉన్న సాంగ్స్‌లో పంటి ప్రయాణం చాలా బావుంటది. ఈవినింగ్ టైం అయితే ఇంకా బావుంటదండి. ఆఫ్టర్‌నూన్ కన్నా. ఆఫ్టర్‌నూన్ అయితే ఎండ. మార్నింగ్ కూడా బావుంటది. అలా అయితే జరిగిందనమాట. ఏదో నాకు వాయిస్ కూడా సరిగ్గా బాలేదు. సో, ఏదో అయితే చేసేసాను వీడియో. వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇది ఎప్పుడు తీసింది కాదు. మ్యాక్సిమం ఒక 4 మంత్స్, 5 మంత్స్ అవుతుంది ఈ వీడియో అయితే తీసి నేను. సో, పెడదాం, అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. అవతల సైడ్ ఇంకో పంట వెళ్తుంది చూసారా? ఇవతలకి వస్తే ఒకటి, అవతలకి ఒకటి ఉంటదనమాట. ఆపోజిట్‌లో వెళ్తూ ఉంటాయి. దగ్గరలో అయితే వెళ్ళవండి. దూరంలో అది వచ్చేటప్పుడు ఈ పంట అయితే ఆగిపోతదండి. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ కూడా చేస్తారనమాట వీళ్ళు పంట వాళ్ళు. అవతల సైడ్ వెళ్తుంది చూసారా? మీకెలా వ్యూ అనిపించిందో చెప్పండి. ఇంకా మేము దిగిపోయి మా ఇంటికి వెళ్ళేటప్పుడైతే ఇక్కడైతే చిన్న షాప్ అయితే బడ్డీ అయితే ఉంది. చాలా రోజులు అయిందనమాట సోడా తాగి. సో, అందుకని సోడా అయితే ఒకటి తీసుకున్నాం. నిమ్మ సోడా బాగుంది. ఇక్కడ వీళ్ళైతే వెజిటేబుల్స్ అమ్ముతారండి. అంటే వీళ్ళు సంకలో అయితే పండిస్తారనమాట అండి వెజిటేబుల్స్, ఇంకా తేగలు. అప్పుడు తేగల సీజన్ అనమాట. నేను వీడియో తీసేటప్పటికి తాంబేలు చూసారా ఏదో స్పెషల్గా ఉంది. ఆకుకూరలు ఇవన్నీ వాళ్ళు లంకల్లో పండించి మనకి అమ్ముతారనమాట. చాలా తక్కువ కాస్టే ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయండి. మేము తీసుకుంటాం వచ్చేటప్పుడు. సో, ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం.